నమస్కారం జీటీపీఎల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేదలు సద్వినియోగం చేసుకోవాలి. దర్పల్లి సిరికొండ మండలాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు జరగాలి. కామారెడ్డిలో బాల విజ్ఞాన ప్రదర్శనలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్. ఫార్మా హటావో బికనూర్ బచావో అంటూ భారీ ర్యాలీ. ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా మారుమోగిన నినాదాలు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రతి విద్యా వ్యవస్థ ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతకు అనుగుణంగా అప్డేట్ చేసుకోవాలి. నగరంలోని శ్రావక్ గార్డెన్స్ లో నిష్ఠా డిగ్రీ కళాశాల విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి సూచన. నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి. పాల్గొన్న ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ. రేపటి నుంచి ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్స్ కాంట్రాక్టర్లు విధులు బహిష్కరణ. కేసిక్స్తో ఎన్టీసీపీఎల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏఎన్ రెడ్డి వెల్లడి. రైతులు సహకరించాలని విజ్ఞప్తి. నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీలో ఘనంగా లూయిస్ బ్రెయిల్ జయంతి వేడుకలు. పాల్గొని దివ్యాంగులకు ప్రేరణ కల్పించిన సిపి సాయి చైతన్య. దర్పల్లి సిరికొండ ఇందల్వై మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అందజేశారు. దర్పల్లి మండల కేంద్రంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పర్యటించారు. దర్పల్లి సిరికొండ ఇందల్వై మండలాలకు సంబంధించిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో కలిసి అందించారు. మొత్తం 3 మండలాలు కలిపి 200 చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో దర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాలరాజ్, సర్పంచ్ చెలిమేల శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇల్లు కట్టియాలి. ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గురించి. ఇలా ఇందిరాగాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చింది. రాహుల్ గాంధీ వాళ్ళ తండ్రి రాజీవ్ గాంధీ దేశం కొరకు ప్రాణం ఇచ్చింది. ఇలా సోనియా గాంధీ త్యాగం చేయడం వల్లనే ఇలా మరి మనకు తెలంగాణ వచ్చింది. వాళ్ళ కుటుంబాన్ని ఇలా ఉండడానికి ఇల్లు లేదు వాళ్ళకు. ఏదో మీకు తెలుసు కదా, ఇప్పుడు అధికారంలో ఉంటే ఎంతమంది ఇప్పుడు మన దగ్గర నుండి వాళ్ళ సొంత ఇల్లు లేదు అంటే మతి స్థితం ఉండడం పిచ్చడం వల్ల పాగలడం వల్ల ఏం అర్థమవుతుంది. నిజామాబాద్లో కోర్టు రోడ్డు భద్రతా వారోత్సవాల పోస్టర్ను ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి ఆవిష్కరించారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రాంగణంలో రోడ్డు భద్రతా వారోత్సవాలు వాల్ పోస్టర్ను ప్రధాన న్యాయమూర్తి భారతలక్ష్మి ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీతో కలిసి ప్రారంభించారు. డ్రైవింగ్ లైసెన్స్లు లేని మైనర్లు వాహనాలు నడపరాదన్నారు. ప్రతి వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని సూచించారు. ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి కొన్ని మంచి విషయాలని ఈ పోస్టర్స్లో మేము చెప్పడం జరుగుతుంది. ఈ పోస్టర్స్ అన్నీ కూడా నిజామాబాద్ జిల్లాలో పట్టణంలో ఎక్కడెక్కడైతే ముఖ్యమైన ప్రదేశాలు ఉన్నాయో అక్కడ మేము వీటిని పేస్ట్ చేయడం జరుగుతుంది, జనాలకు అవగాహన రావడం గురించి. ఈ పోస్టర్స్ మీరు ఒకసారి చూసినట్టయితే చూడండి. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్. వేగం ఉత్సాహాన్ని ఇస్తుంది కానీ ప్రాణాలు తీస్తుంది. ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా యువత వెహికల్స్ని ఎంత స్పీడ్ తోటి నడుపుతున్నారు, ఎటువంటి స్టంట్స్ చేస్తున్నారు రోడ్డు మీద అందరికీ తెలిసిన విషయమే. అందుల అభ్యున్నతికి లూయిస్ బ్రెయిల్ ఎంతో కృషి చేశారని సిపి సాయి చైతన్య కొనియాడారు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్కు సమీపంలో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రికన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న అందుల వనరుల కేంద్రం ఆవరణలో అందుల జీవన జ్యోతి అక్షర ప్రదాత బ్రెయిల్ లిపి నిర్మాత డాక్టర్ లూయి బ్రెయిల్ 217వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారి రసూల్ బి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ, నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లూయి బ్రెయిల్ ఒక లిపి కాదని అందుల ఆశా జ్యోతిగా మహోన్నత మార్గానికి శ్రీకారం చుట్టారని వారు పేర్కొన్నారు. అందుల అభ్యున్నతికి అంధత్వం అనేది ఒక అడ్డు కాదని, వారు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, వారిలో ఆత్మవిశ్వాసం కల్పించే దిశగా తన తండ్రి ప్రోత్సాహం ద్వారా లిపిని తయారు చేయడం జరిగిందని తెలిపారు. సర్వేంద్రియానం నయనం ప్రధానమని పెద్దలు చెప్పడం జరిగిందని, కళ్ళు లేకున్నప్పటికీ ప్రపంచాన్ని ఏ విధంగా చూడడం అనేది ఆయన ఆలోచన ద్వారా బ్రెయిల్ లిపి లిఖించేందుకు ముందుకు రావడం జరిగిందని చెప్పారు. ఎప్పుడైతే ఎన్ని అడ్డంకులు వచ్చినప్పటికీ, దివ్యాంగ విద్యార్థులైనప్పటికీ ఎవరు కూడా నిరాశ నిస్పృహలకు గురి కాకుండా ఉండేందుకు ఆత్మవిశ్వాసం, ధైర్యం, ఆశ అనేది కలిగి ఉన్నప్పుడే వారు ఉన్నత స్థాయికి ఖచ్చితంగా ఎదగడం జరుగుతుందని తెలిపారు. అలాగే స్నేహ సొసైటీ మానసిక దివ్యాంగుల పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి కార్యదర్శి సిద్ధయ్య మరియు స్నేహ సొసైటీ ఉపాధ్యాయ సిబ్బంది మరియు జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రతి ఒక్కరి సహకారంతో స్నేహ సొసైటీ దివ్యాంగ విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ రాజేశ్వరి, అర్బన్ సిడిపిఓ సౌందర్య, అంధ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సాయన్న, విసిఈఏ అధ్యక్షుడు సాగర్, నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ బ్లైండ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ఆరోగ్య రాజు మరియు 100 నిరుద్యోగుల సంఘం అధ్యక్షుడు ఇలియాజుద్దీన్ పాల్గొన్నారు. కార్యక్రమంలో సిపి సాయి చైతన్య స్నేహ సొసైటీ క్యాలెండర్ను ఆవిష్కరించారు. అంధ విద్యార్థిని రజని స్నేహ సొసైటీ పాఠశాలకు 50,000 విలువైన క్లాస్ రూమ్ బెంచీలను విరాళంగా అందించారు. మహోన్నతమైన మార్గం మన ఫ్యూచర్ని మనం చేసుకోవడానికి. చూపు అంటే ఏంటి? మనకు కనిపించేది కాదు, మనం కనిపించేది ఒకటే చూపు కాదు. చూపు అంటే మన ఆత్మవిశ్వాసం, మన ధైర్యం, మన ఆశ. ఎప్పుడైతే ఇవి ఉండవో అప్పుడు మనకి చూపు లేనట్టు. అట్లాగా చాలామందికి సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు. అన్ని ఇంద్రియాల్లో నయనం, కళ్ళు ముఖ్యమైనవి అంటారు. అటువంటి కళ్ళు లేనప్పుడు కూడా మనం ప్రపంచాన్ని ఎట్లా చూడవచ్చు, ఎట్లా ముందుకెళ్ళొచ్చు అని లూయి బ్రెయిల్ గారు ఆయన పుట్టిన ఆలోచనలోంచి, ఆయన వాళ్ళ నాన్న తోలు పరిశ్రమ దాంతో చేస్తూ ఉంటారు. దాని మీద ఈ బ్రెయిలీ స్క్రిప్ట్ కనుగొనడం జరిగింది. పశు వైద్య కేంద్రాన్ని జిల్లా పశు వైద్య అధికారి డాక్టర్ గంగాధరయ్య పరిశీలించారు. సిరికొండ మండల కేంద్రంలోని పశు వైద్య కేంద్రాన్ని జిల్లా పశు వైద్యాధికారి గంగాధరయ్య పరిశీలించారు. పశు వైద్య కేంద్రంలో రిజిస్టర్లను పరిశీలించి మందులపై ఆరా తీశారు. అనంతరం జిల్లా పశు వైద్యాధికారి మాట్లాడుతూ రేపటి నుండి 22 తేదీ వరకు సీప్, గోట్ ఫాక్స్ కొరకు 66% గొర్రెలను, 33% మేకలకు మందులు ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని గొర్రెలు, మేకలు ఉన్న రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం డాక్టర్ అభిషేక్ తో మాట్లాడుతూ చిరుత దాడిలో చనిపోయిన ఆవు కలేబరం పోస్ట్ మార్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు. సతీష్, చంద్రశేఖర్ సిబ్బంది ఉన్నారు. నార్మల్గా విజిట్ చేసే దాంట్లో భాగంగా ఈరోజు ఈ సిరికొండ పీవీస్కి రావడం జరిగింది. ఇక్కడ మా యొక్క సిబ్బంది అందరూ ఉన్నారు. ఇందాకనే మా డాక్టర్ గారు ఫారెస్ట్ ఏరియా, ఏ విలేజ్, తిరుపతిగుట్ట ఏరియాలో ఒక ఆవు చనిపోయింది, వైల్డ్ ఎనిమల్ అటాక్ అని చెప్పిండు. ఆల్రెడీ పోస్ట్ మార్టం కండక్ట్ చేసిండు. అంతా ఆల్రెడీ ఫారెస్ట్ వాళ్ళు రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కంపెన్సేషన్ ఫారెస్ట్ వాళ్ళు చూసుకుంటారు. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కిసాన్ నగర్లో నిర్వహించిన వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం యాక్యుప్రెషర్ చికిత్స శిబిరం నిర్వహించారు. రాజస్థాన్కు చెందిన వైద్య సిబ్బంది పంకజ్ రాజ్పుత్, ధర్మేందర్, సునీల్ కుమార్ వైద్య పరీక్షలు నిర్వహించారు. కీళ్ల నొప్పులు, ఉబ్బకాయం, పక్షవాతం, మానసిక వ్యాధులు, తలనొప్పి, నిద్రలేమి, మధుమేహం, రక్తపోటు, మెడనొప్పి తదితర వాటికి చికిత్స నిర్వహిస్తున్నారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్లు జ్ఞానసాగర్ రెడ్డి, పిండం జీవన్, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కోశాధికారి వంశీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చికిత్సను అందిస్తారు. ఇటు అవకాశాన్ని బాల్కొండ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. వారం రోజులకు 100 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయబడుతుంది. ఇది
శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలా. మండలంలో ప్రతి గ్రామంలో కూడా మేము క్యాంపులు నిర్వహించడానికి సంసిద్ధంగా ఉన్నాము. ఈ అవకాశాన్ని మండల ప్రజలు వినియోగించుకుంటారని. సాలూరాలో సాలూరా ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు ఘనంగా నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలో సాలూరా ప్రీమియర్ లీగ్ క్రికెట్ ప్రారంభోత్సవం జరిగింది. ప్రతి సంవత్సరం ఎక్స్ సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్ నిర్వహిస్తారు. బోధన్ ఏసీపీ శ్రీనివాస్ శుభారంభం చేశారు. ఈ కార్యక్రమంలో సాలూరా ఎంఆర్ఓ శశిభూషణ్, ఎంపీడీఓ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. యువతలో క్రీడా క్రమశిక్షణ, ఐక్యత పెంపొందుతుందని అన్నారు. క్రికెట్ ఆటలు అనేది ఒక మానసికంగా, శారీరకంగా దృఢత్వానికి తోడ్పడతాయి. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు స్కూళ్ళల్లో అవన్నీ కూడా వాళ్ళు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేక వాళ్ళు ఆటలు గురించి మర్చిపోయారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన 39 టీములు అందరూ కూడా ఒక క్రీడా స్ఫూర్తిని చూపించాలని. నవీపేట స్కాలర్స్ హై స్కూల్లో జాతీయ రోడ్డు భద్రతా మాస ఉత్సవాలు నిర్వహించారు. మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరమని డీటీఓ ఉమామహేశ్వరరావు, సిఐ శ్రీనివాస్ తెలిపారు. నవీపేట మండల కేంద్రంలోని స్కాలర్స్ హై స్కూళ్లలో జాతీయ రోడ్డు భద్రతా మాస ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీటీఓ ఉమామహేశ్వర్, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ శ్రీకాంత్, ఎంఈఓ అశోక్ హాజరై రోడ్డు ప్రమాదాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీటీఓ ఉమామహేశ్వర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు, ఇతర వ్యక్తులు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి, 18 సంవత్సరాలు లోపు గల వారికి వాహనాలను ఇవ్వరాదని సూచించారు. ప్రతి వాహనదారుడు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, లైసెన్స్ కలిగి ఉండాలని మరియు మద్యం సేవించి వాహనాలను నడిపితే వారిపై కేసులు తప్పవన్నారు. వాహనదారులు సెల్ ఫోన్ మాట్లాడుతూ మరియు అతివేగంగా వాహనాలు నడపడం, నిర్లక్ష్యపు ఓవర్టేక్ చేయడం ద్వారా ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోవడం జరుగుతుందన్నారు. వీటిపై విద్యార్థుల అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్మెట్లను వాహనదారులకు అందజేశారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ ను డీటీఓ పోలీస్ అధికారులు సన్మానించారు. తదుపరి పాఠశాల నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీగా వెళ్లి ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీటీఓ అధికారులు కిరణ్ కుమార్, పవన్ కళ్యాణ్, శృతి, వసంతి తదితరులు పాల్గొన్నారు. పబ్లిక్ అవేర్నెస్ పెంచడానికి కార్యక్రమాలను చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రజల్లో మనం చెప్పాల్సింది యాక్సిడెంట్ పరంగా ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్స్లో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రమాదాలు అనేది మెయిన్ ఓన్లీ మానవ తప్పిదాలు ఎక్కువగా ఉంటుంది. అంటే ప్రమాదాల కారణాలు 4 రకాలుగా ఉంటాయి. పూలే దంపతులు చూపిన బాట ఆదర్శనీయమని మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ అన్నారు. మున్నూరు కాపు ప్రభుత్వ విశ్రాంత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సావిత్రిబాయి పులే జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్నూరు కాపు ప్రభుత్వ మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమానికి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు, మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ హాజరై మాట్లాడుతూ పూలే దంపతులు చూపిన బాటన ప్రతి ఒక్కరూ ముందుకు సాగి సమాజానికి తోడ్పాటును అందించాలన్నారు. కాపులందరూ ముందుకు సాగి ప్రగతిని సింహాలై గర్జించాలన్నారు. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షులుగా మున్నూరు కాపు సంఘం ఉద్యోగుల సంఘం అధ్యక్షులు తోట రాజశేఖర్ పటేల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ అబ్బపు రవి పటేల్, కార్యక్రమానికి అతిథులుగా డాక్టర్ దేవకీదేవి సాయ ఆచార్యులు, డాక్టర్ సుమలత పాల్గొని సన్మాన గ్రహీతలను కార్మోన్యుకులు చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బుస అంజనేయులు పటేల్, ముఖ్య సలహాదారు ఆకుల ప్రసాద్ పటేల్, ఉపాధ్యక్షులు నరేష్ పటేల్, హరిచరణ్ పటేల్, సలహాదారులు అబ్బయ్య లింబాద్రి పటేల్, చెట్టి నారాయణ రెడ్డి పటేల్, కోశాధికారి బాసెట్టి సురేష్ పటేల్, కార్యవర్గ సభ్యులు మోహన్, పాల జనార్దన్, సాయి కుమార్, చల్ల సత్యనారాయణ పటేల్, అర్జున్, శేఖర్ పటేల్, మధుసూదన్ సందర్భంగా 22 మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించి సన్మాన పత్రంతో పాటు మెమోంటో అందజేశారు. కూర్చోబెట్టారో దాన్ని ఉంటా వదిలిపెట్టా చెప్పాను. మనసులో ఆలోచనలు ఉన్నాయి. ఎంప్లాయీస్ కోసము ఒక బిందు అనేది ఉండాలా. మన కమ్యూనిటీలో ఎంతో మంది ఇవాళ చూసిన ఈ పెద్ద పుల్లలు సింహాలన్నింటినీ ఇంకా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరితో ఒక గ్రూప్ తయారు చేయాలి. ఎవరెవరు మన వాళ్ళు ఏ ఏ కుర్చీలో కూర్చొని ఉన్నారో వాళ్ళతో కమ్యూనిటీకి ఏం లాభం జరుగుతుంది. ఒక చదువు రాని ఆడపిల్ల రాత్రి ఒంటరిగా నిద్రపోయి కష్టంలో ఉంటే రేపు పొద్దున నేను లాగిన్ అవుతే నాకు సపోర్ట్ చేసే కొన్ని వేల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. నిజామాబాద్ నగరంలోని స్టావ్యర్ గార్డెన్లో నిష్ఠా డిగ్రీ కళాశాల గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్ నగరంలోని శ్రావ్య గార్డెన్లో గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ ఎం యాదగిరి విచ్చేశారు. అతిథుల చేతుల మీదుగా డిగ్రీ పట్టాను విద్యార్థులకు అందజేశారు. ఇందులో భాగంగానే కాలేజీ యూజీ టాపర్ కి భూమయ్య అవార్డుతో పాటు 3 సంవత్సరాల ఫీజును తిరిగి ఇవ్వడం, తల్లిదండ్రులను సన్మానించడం, అంతేకాకుండా క్లాస్ టాపర్స్ కి విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ ను కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉన్నత విద్యామండలి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ నిశిత సంస్థ విద్యార్థులకు అన్ని స్థాయిలలో ప్లేస్మెంట్ అవకాశాలను కల్పిస్తుందని, ప్రతి విద్యా వ్యవస్థ ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతలకు అనుగుణంగా అప్డేట్ చేసుకోవాలన్నారు. భవిష్యత్తును లక్ష్యంగా చేసుకుని అన్ని రంగాలలో ముందుండాలని, తమ కళలను సాకారం చేసుకుని తల్లిదండ్రులు గర్వపడేలా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ నిఖిల్, చీఫ్ ప్యాట్రన్ వినయ్, కోఆర్డినేటర్ రాజు, అకాడమిక్ అడ్వైజర్ సాయిలు, డైరెక్టర్ ఓం షేక్, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వప్న, వైస్ ప్రిన్సిపాల్ రఘ్వీర్, అధ్యాపక బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. చరిత్రలోనే మర్చిపోని దినంగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే మా అటానమస్ వచ్చిన తర్వాత కాలేజీలో ఈ కాన్వికేషన్ అనేది నిర్వహించాం. రియల్గా ఈ కాన్వికేషన్లో విద్యార్థులు, వాళ్ళ పేరెంట్స్, యూనివర్సిటీ అధికారులు కూడా మాకు సహకరించడం జరిగింది. మాకు వైస్ ఛాన్సలర్ గారు, రిజిస్ట్రార్ గారు సహాయ సహకారాలతో ఈ ప్రోగ్రాన్ని సక్సెస్ఫుల్ చేయడం జరిగిందని చెప్పి ఆనందంగా నేను తెలియజేస్తున్నాను. భారతదేశంలో గ్రామీణ వ్యాపార ఉత్పత్తి పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేస్తూ కన్వల్ రేకి నిజామాబాద్లో KRESTను ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్లో KREST ప్రారంభమైంది. గ్రామీణ వ్యాపారోత్పత్తికి కన్వల్ రేకి దృష్టి కార్యరూపం దాల్చింది. గ్రామీణ మరియు అర్ధపట్టణ భారతదేశంలో స్టార్టప్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా కీలక అడుగుగా ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు దాత కన్వల్ రేకి నిజామాబాద్లో KREST కన్వల్ రేకి రూరల్ ఎంటర్ప్రీన్యూర్షిప్ అండ్ స్టార్టప్ సెంటర్ను ప్రారంభించారు. KREST అనేది ఉత్తర తెలంగాణ ఆర్థిక రూపాంతరానికి కృషి చేస్తున్న లాభాపేక్ష లేని సంస్థ. కాకతీయ శాండ్ బాక్స్ ఆధ్వర్యంలో పనిచేసే స్టార్టప్ విభాగం. ఈ సంస్థను సియోరా అట్లాంటిక్ వ్యవస్థాపకుడు రాజురెడ్డి, రెడ్ బస్ వ్యవస్థాపకుడు పనీంద్ర సామా సహా వ్యవస్థాపకులుగా స్థాపించారు. గ్రామీణ భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలనే సంకల్పాన్ని కన్వల్ రేకి సుమారు 3 సంవత్సరాల క్రితం ప్రకటించారు. అప్పటి నుంచి KREST బృందం మరియు భాగస్వామ్య సంస్థలు నిరంతర కృషితో ఆ సంకల్పం నేడు పూర్తి స్థాయిలో రూపం దాల్చింది. 2022లో ప్రకటించిన KREST కేవలం ఒక భవనం మాత్రమే కాదు, భవనం రూపకల్పనతో పాటు బలమైన వ్యాపార వ్యవస్థ నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించింది. పర్యవేక్షణ పేరిట ఉపాధ్యాయులను వేధించడం తగదని PRTU STU నాయకులు అన్నారు. ఎడపల్లి మండలం ఇన్ఛార్జ్ మండల విద్యాశాఖ అధికారి శివలింగ గాలప్ప పాఠశాలల పర్యవేక్షణ పేరిట ఉపాధ్యాయులను వేధించడం తగదని PRTU జిల్లా అధ్యక్షుడు పి మోహన్ రెడ్డి, STU జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ అన్నారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పాఠశాలల పర్యవేక్షణ పేరిట CRPలను వెంట తీసుకుని వెళ్లి భయభ్రాంతులకు గురిచేయడం తగదన్నారు. అనవసరంగా పోలీసులకు ఫిర్యాదులు చేయడం ఇబ్బంది పెట్టడమే అన్నారు. ఇలాంటి చర్యలు ఇకనైనా మానుకోవాలని వారు హితో పలికారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయ ప్రతినిధులు గోవర్ధన్, శ్రీనివాస్, యూసుఫ్, వెంకటేష్ తదితరులు ఉన్నారు. ఒకవేళ ఏమన్నా ఇబ్బంది కలిగితే కూడా మా పై అధికారులు ఉంటారు, జిల్లా విద్యాశాఖ అధికారి గారు ఉంటారు, గౌరవ కలెక్టర్ గారు ఉంటారు. మరి అటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తాం, కానీ పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయడం అయితే చాలా దౌర్భాగ్యమైన విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకొకసారి ఇటువంటి విషయాలను పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తే మేము మాత్రం ఊరుకోం. ఇప్పుడు కూడా పై అధికారులు అతని మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాం. పై అధికారులు ఒకవేళ ఆవుపై చిరుత దాడి చేసింది, అటవీశాఖ అధికారులు గుర్తించారు. సిరికొండ మండలంలోని పందిమడుగు సెక్షన్ తిరుపతి గుట్ట బీట్ పరిధిలో ఆవుపై చిరుత దాడిని సిరికొండ రేంజ్ అటవీశాఖ అధికారులు FRO రవీందర్ సిబ్బందితో గుర్తించారు. వివరాలు వెళ్తే సిరికొండ పందిమడుగు సెక్షన్ తిరుపతి గుట్ట బీట్ పరిధిలో ఆవుపై క్రూర మృగం దాడి చేసిన సమాచారం మేరకు
అటవీ శాఖ అధికారులు ఎనిమల్ ట్రాకర్స్ కెమెరాలు ట్రాప్ ద్వారా చిరుత సంచరిస్తున్నట్లు, మిగిలిన ఆవు కలేబారాన్ని తింటున్న దృశ్యాలు కెమెరాకు చిక్కడంతో చిరుత సంచరిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ఆవు కలేబారాన్ని పశువైద్యాధికారి అభిషేక్ ఆధ్వర్యంలో పోస్టు మార్టం చేసి కలేబారాన్ని పూడ్చిపెట్టారని తెలిపారు. ఎఫ్ఆర్ఓ రవీందర్ మాట్లాడుతూ రాత్రి సమయంలో చుట్టుపక్కల ప్రాంతాల వారు, పశువుల కాపర్లు, రైతులు, ప్రజలు ఎవరు కూడా అడవి ప్రాంతానికి వెళ్లరాదని, అలాగే పొలాల చుట్టూ కంచెలకు కరెంటు షాక్ పెట్టవద్దని, ఎవరైనా అలా చేస్తే శాఖపరమైన చర్యలు చేపట్టడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే చనిపోయిన జంతువులపై విష ప్రయోగం చేయరాదని, చేసినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్స్ కాంట్రాక్టర్లకు పెరిగిన ధరలకు అనుగుణంగా రేట్లు పెంచాలని అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎన్ రెడ్డి డిమాండ్ చేశారు. మా సమస్యలను ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్ఎన్సిపిఎల్ ట్రాన్స్ఫార్మర్స్ రిసోర్స్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏఎన్ రెడ్డి K6తో మాట్లాడారు. మాకు 10 ఏళ్ల కిందట టెండర్ రేట్లు ఇవ్వడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఎన్నో ఏళ్లుగా మా సమస్యలను ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మా అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపటి నుంచి విధులు బహిష్కరిస్తున్నామని చెప్పారు. గతంలోనూ తాము ఉద్యమించిన రేట్లు పెంచలేదని, 4 నెలల క్రితం తాము సమ్మె చేస్తే రేట్లు పెంచుతామని అధికారులు హామీ ఇచ్చి ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ఇటీవల ఇదేమిటి అని అధికారులను అడిగేందుకు వెళ్తే ఇష్టరీతిన సమాధానం చెప్పారన్నారు. ఇప్పటికైనా రేట్లు పెంచి తమ సమస్యను పరిష్కరించాలన్నారు. రేపటి నుంచి మేము విధులు బహిష్కరిస్తున్నామన్నారు. జిల్లా రైతులు సహకరించాలని కోరారు. ఎడపల్లి మండలం జానకంపేట గ్రామంలోని గాంధీ చౌరస్తా వద్ద తీవ్ర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అధిక లోడుతో వెళ్తున్న ఇసుక టిప్పర్ రవిపేట్ నుంచి వస్తున్న కారును ఢీకొనడంతో కారు ధ్వంసమైంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు స్వల్ప గాయాలతో బయటపడడం ఊరట కలిగించింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న ఎడపల్లి పోలీసులు ప్రమాదానికి కారణమైన ఇసుక టిప్పర్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎడపల్లి కస్తూర్బా పాఠశాల నిర్వహణపై సబ్ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల నిర్వహణపై బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో అసంతృప్తి వ్యక్తం చేశారు. బుధవారం తహసీల్దార్ దత్తాత్రేయతో కస్తూర్బా పాఠశాలలో తనిఖీ చేశారు. 200 మంది పైగా ఉండాల్సిన విద్యార్థులు 50 మంది వరకే ఉండడంతో ప్రిన్సిపల్ దీపికను వివరణ కోరారు. పాఠశాలకు చక్కని భవనం ఉండగా విద్యార్థుల హాజరు తక్కువగా ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. వంటగదిలో పరిశీలించి అప్పుడు శుభ్రం చేసుకోవాలని సూచించారు. విద్యార్థుల సంఖ్యను పెంచాలని అన్నారు. ఇక నుండి 15 రోజులకు ఒకసారి తహసీల్దార్ దత్తాత్రేయ్ తనిఖీకి వస్తానని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు జరగాలని ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఎంపీ సురేష్ షెట్కర్ అన్నారు. 53వ బాల వైజ్ఞానిక ప్రదర్శిని ఇన్స్పైర్ మానక్ ప్రదర్శనలను నేడు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అబ్దుల్ కలాం ప్రాంగణం విద్యానికేతన్ హైస్కూల్ నందు అంగరంగ వైభవంగా ప్రారంభించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఉపాధ్యాయ శాసన మండలి సభ్యులు పింగళి శ్రీపాల్ రెడ్డి, పలువురు నాయకులు, అలాగే SCRT డైరెక్టర్ రమేష్, RJD సత్యనారాయణ అతిథులుగా పాల్గొనడం జరిగింది. ముందుగా స్వాగతం ఉపన్యాసం చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి రాజు మాట్లాడుతూ గత 15 రోజులుగా 27 కమిటీలలో ఉపాధ్యాయులను ప్రతి కమిటీకి గెజిటెడ్ అధికారిని కన్వీనర్గా నియమించి ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా నిరంతరం సమీక్షిస్తూ ఏర్పాటు చేయడం జరిగిందని, విద్యార్థులందరూ కూడా సౌకర్యవంతమైన వాతావరణంలో తమ ప్రదర్శనలను ప్రదర్శించి ఉన్నతమైన ప్రదర్శనలను సౌత్ ఇండియా స్థాయికి చేరాలని ఆశీర్వదించడం జరిగింది. బికనూరులో ఫార్మా హటావో బికనూర్ బచావో అంటూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఫార్మా హటావో బికనూర్ బచావో అంటూ నినాదిస్తూ సాగిన భారీ ర్యాలీ కాసేపటి క్రితమే ప్రజాభిప్రాయ సేకరణ స్థలానికి చేరుకుంది. బికనూర్ కమాన్ గాంధీ చౌక్ నుంచి బయలుదేరిన జనం దారి పొడవునా నినాదాలతో ఓరెత్తించారు. కంపెనీ ప్రాంగణానికి చేరుకొని తమ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు ఫార్మా కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేయనున్నారు. మా ఊరు మా ఊపిరి అంటూ గలం వినిపిస్తుండగా అన్ని పార్టీల నేతలు సపోర్ట్ చేశారు. కామారెడ్డి కలెక్టరేట్లో లూయిస్ బ్రెయిల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని మీటింగ్ హాల్ నందు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లూయు ట్రైల్ 2017వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించిన లూయి బ్రెయిల్ తన చిన్నతనంలోనే కంటి చూపును కోల్పోయి తర్వాత తానే స్వయంగా ఒక లిపిని కనుగొని ఎంతో మంది అందులకు ఉపయోగపడేలా చేసి వారి జీవితాలలో వెలుగులను నింపాడని అన్నారు. లూయి ట్రైల్ జన్మదినాన్ని పురస్కరించుకొని హాజరైన అంధ వికలాంగులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన జిల్లా న్యాయ సేవా అధికారిని
నాగరాణి మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉందని మరియు అందులో ఎవరు కూడా దేనికి కూడా అధైర్యపడకుండా జీవితంలో ముందుకు సాగాలని పేర్కొన్నారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి హాజరైన అందులో పాటలు పాడడం మరియు తబల వాయించడం చూసిన కలెక్టర్ వారికి మంచి నైపుణ్యత ఉందని అన్నారు. వారు ఇదే విధంగా వారి నైపుణ్యాన్ని పెంచుకోవాలని ముందుకు సాగాలని వారికి సూచించారు. అదేవిధంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ జిల్లాలో లూయి ట్రైల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విన్నవించగా ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ జిల్లా సంక్షేమ అధికారిని విగ్రహాన్ని నెలకొల్పుటకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి ప్రమిళ, మహిళా కమిషన్ మెంబర్ సుధం లక్ష్మి, సూపరింటెండెంట్ అరుణ్ భాస్కర్, వికలాంగుల సంఘాల నేతలు హరిసింగ్, కుమారి సాయిలు, బాలరాజ్ గౌడ్, శివగౌడ్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు బాగా చదువుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరై విద్యార్థులతో మాట్లాడుతూ విద్యతోనే అన్ని జయించవచ్చని, విద్యతోనే సర్వస్వమని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధికి పాటు పడుతున్నారని, విద్యాశాఖ వారి వద్దనే ఉందని అన్నారు. విద్యార్థులు క్రీడలతో పాటు బాగా చదువుకోవాలని, మంచి ఉద్యోగాలు సాధించాలని సూచించారు. మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు మేము కల్పిస్తామని, బాగా చదవాల్సిన బాధ్యత మీదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, కళాశాల ప్రిన్సిపల్ సలాం, కాలేజీ అభివృద్ధి కమిటీ సభ్యులు దాసరి శ్రీనివాస్, మహమ్మద్ ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి, వారే దానికి మంత్రి కాబట్టి ఏది పొదవ లేకుండా సమకూరుస్తున్నారంటే ఇది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. ఇంతకుముందు ఏదో కొరత ఉండేది, లెక్చరర్స్ కొడతానో, పరికరాలకు కొడతానో, ఇంకేదో కొరత ఉండేది. కానీ వారే దానికి మంత్రిగా ఉన్నారు కాబట్టి మొదటిసారి తెలంగాణలో కానీ మన సమిష్టి రాష్ట్రాలు ఉన్నప్పుడు కానీ మొదటిసారి ఎడ్యుకేషన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోంలో అరుదైన శస్త్రచికిత్స చేశారు. నిర్మల్లో తిరుమల నర్సింగ్ హోంలో అరుదైన శస్త్రచికిత్స. 80 సంవత్సరాల వృద్ధురాలికి విరిగిన తొడబొక్క, అరిగిన తుంటి బొక్క పూర్తి తుంటి మార్పిడి ఆపరేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి హాస్పిటల్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ వికాస్ మరియు వైద్య బృందం కొన్ని గంటలు శ్రమించి ఆపరేషన్ విజయవంతం చేశారు. అసాధారణ సామర్థ్యం వృద్ధులకు మరింత ఆశనిస్తుంది. విద్యార్థులు రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ సీనియర్ న్యాయవాది రాజ్ కుమార్ సుబేదర్, రవి పబ్లిక్ స్కూల్ చైర్మన్ సరళ మహేందర్ రెడ్డిలు పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో గల రవి పబ్లిక్ స్కూల్లో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాదులు రాజ్ కుమార్ సుబేదర్, ఎండి సీదుల్లా, ఉదయ్ కృష్ణ, రజితలతో పాటు పాఠశాల చైర్మన్ సరళ మహేందర్ రెడ్డిలు పాల్గొని రోడ్డు భద్రతపై విద్యార్థులకు పలు సూచనలు చేశారు. మైనర్ డ్రైవింగ్, ఈ పోక్సో కేసెస్ అంటే చిల్డ్రన్ మీద నెగిటివ్, ఇదంతా ఈ అన్నోన్ వీడియోస్ చూడడము, పాన్ వీడియోస్ అవన్నీ ఉన్నాయి కదా, వస్తున్నాయి కదా, మీకు అందరికి ఐడియా ఉంది కదా. సైబర్ క్రైమ్స్ అంటే అన్నోన్ మెసేజెస్ రావడము, ట్రాప్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇవి మైనర్ చిల్డ్రన్ ఎక్కువ ఫోన్స్ వాడడం, తర్వాత డ్రైవింగ్ చేస్తున్నారు, ఇవన్నీ చేసి యాక్సిడెంట్స్ జరగడము, లైఫ్ కోల్పోవడం, ఇవన్నీ జరిగి ట్రాజడీ ఇన్ ద ఫ్యామిలీ అవ్వడం అనేది కామన్గా జరుగుతుంది. కాబట్టి దీన్ని అవాయిడ్ చేయడానికి నిర్మల్ జిల్లా సారంగపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అటవీశాఖ ఆధ్వర్యంలో చైనా మాంజాను నివారిద్దాం, కాటన్ దారంతో గాలిపాటాలను ఎగరవేద్దాం అనే నినాదంతో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. సంక్రాంతి పండగ వేళ చైనా మాంజా వినియోగించి మానవులకు, పశుపక్షాదులకు, పర్యావరణానికి హాని కలిగించవద్దని సూచించారు. చైనా మాంజాతో కలిగే పర్యావసనాలను, అటవీ మరియు వన్యప్రాణి సంరక్షణ చట్టాలపై విద్యార్థులకు ఉపాటవీ క్షేత్ర అధికారి మహమ్మద్ నజీర్ ఖాన్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శంకర్, ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ అధ్యాపకులు సుజాత, వెన్నెల, ఎఫ్బిఓలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఎందుకంటే పతంగానే కట్ చేసుకున్నాం, మన పీక్ ఎంత ఉంటుంది, అవునా కాదు? ఇమీడియట్లీ అతను వచ్చేటువంటి 80-100 స్పీడ్ వెహికల్ కు అది ఇమీడియట్లీ టైట్ అయిపోతుంది. టైట్ కాగానే మనకు అది ఒక ఉరిలాగా అయిపోతుంది. సో ఆ రకంగా అనేక ఇన్సిడెంట్లు జరుగుతున్నది. ప్లస్ మళ్ళా ఈ పతంగం పోయి మన చెట్ల మీద, దాని మీద స్లాబ్ల మీద ఉండేసరికి దానికోసం కూడా పిల్లలు చెట్లు ఎక్కడం అవన్నీ కానీ చేయడం జరుగుతున్నది. ఉచిత వైద్య శిబిరానికి అనూహ్య స్పందన లభించిందని మాజీ ఎంపీపీ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొబిన్ ఖాన్ అన్నారు.
ఈరోజు మండలంలోని సాటాపూర్ గ్రామంలో స్థానిక రైతు వేదిక భవనంలో నిజామాబాద్ వెల్నెస్ హాస్పిటల్ సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. స్థానిక సర్పంచ్ లచ్చవార్ సుహాసిని నితిన్, వెల్నెస్ ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్ అసద్ పటేల్తో కలిసి మొబిన్ ఖాన్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్నెస్ ఆసుపత్రి నిజామాబాద్ వారి మేనేజింగ్ డైరెక్టర్ అసద్ ఖాన్ మంచి ఆలోచనతో మారుమూల ప్రాంతమైన సాటాపూర్లో శిబిరాన్ని ఏర్పాటు చేయడం మనందరి అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. రోగులు ఆధార్ కార్డుతో వచ్చి మీ సమస్యలను వైద్యులతో చెప్పి సలహాలు సూచనలు పాటించాలని కోరుతున్నాను. ప్రజలు వైద్య పరీక్షలతో పాటు బీపీ, షుగర్, దీర్ఘకాలిక వ్యాధులకు రక్త పరీక్షలు జరిపి ఉచిత మందులు అందజేశారు. తమకిచ్చిన ఫ్యామిలీ కార్డు ద్వారా తమ సమస్యలను న్యాయం చేసుకోవచ్చని కోరారు. జర్నలిస్టులకు ఉచిత కార్డు అందజేస్తామని, వారి ఫ్యామిలీకి కూడా ఉచితంగా సేవలు అందించడం జరుగుతుందని చెప్పారు. ఈ శిబిరంలో 250 మందికి వివిధ రకాల వైద్య పరీక్షలు అందించడం జరిగింది. ఈ నెల చివరి వరకల్లా రెంజల్, దూపల్లి, కందకుర్తి, తాడుపిలోలి తదితర గ్రామాలలో శిబిరాలను ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించడం జరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో వైద్య నిపుణులు స్పందన, పూజ, కందకుర్తి అంబేద్కర్ నగర్ సర్పంచులు గయసుద్దీన్, వాగ్మెరే, మాధవ్, మాజీ సర్పంచ్ జావిదుద్దీన్, ఉప సర్పంచ్ ఏకర్ పాషా, ఏఎంసీ డైరెక్టర్ అంజయ్య, ఓబీసీ లచ్చవర్ నితిన్, కురుమే సాయిలు, హజీఖాన్, బి పోజయ్య, కమ్టం గంగారం, ముదాసిర్ ఖాన్, ముజ్జు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఈ హెల్త్ చెకప్ క్యాంప్ అనేది పెట్టడం జరుగుతుందని వారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏదైతే చికిత్స కొరకు వస్తున్న రోగులు ఉన్నారో వాళ్లకు ఈ హెల్త్ క్యాంప్ ద్వారా ఒక హెల్త్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. దానికి వాళ్ళు హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు బిల్లు విషయంలో తగ్గించుకోవడానికి వీళ్లకు బతిమిలాడుకునే కంటే హాస్పిటల్ వారికి రోగికి సంబంధాలని ఏర్పాటు చేయడం అనే ఒక ఉద్దేశంతో వారు డైరెక్ట్గా వారి హెల్త్ చెకప్ కొరకు, ఈ ఫ్రీ హెల్త్ చెకప్ కొరకు వచ్చిన వాళ్ళకందరికీ కార్డ్స్ ఇవ్వడం, డిస్కౌంట్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి దీన్ని కూడా మన ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. నందిపేట మండల సర్పంచులు అందరూ కలిసి కోయటిపల్లి శివారు నందు ఆత్మీయ సమ్మేళనం జరిపి దాని అందు కార్యవర్గంను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు సమావేశంలో అందరూ సర్పంచులు కలిసి కార్యవర్గంను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. సమావేశం నందు అధ్యక్షులుగా నందిపేట్ గ్రామ సర్పంచ్ ఎర్ర సిలిండర్ లింగంని మరియు ఉపాధ్యక్షులుగా ఐలాపూర్ సర్పంచ్ మీసాల లక్ష్మీనారాయణ, మాయాపూర్ సర్పంచ్ బ్యాగరి జీవన్ని, అదేవిధంగా సెక్రటరీగా మంగళారపు సుప్రియాని, జాయింట్ సెక్రటరీగా గోపు ముత్యంని, క్యాషియర్గా ఆంధ్రనగర్ సర్పంచ్ వట్టిగుట్ట సుష్మా రామకృష్ణని, అధికార ప్రతినిధిగా వెల్మల్ సర్పంచ్ గొజ్జి దేవేందర్ని, సలహాదారుడిగా లక్కంపల్లి సర్పంచ్ సంతోష్ని సమావేశం నందు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఎర్ర సిలిండర్ లింగం నందిపేట్ అధ్యక్షులు, మీసాల లక్ష్మీనారాయణ ఐలాపూర్ ఉపాధ్యక్షులు, బ్యాగరి జీవన్ మాయాపూర్ ఉపాధ్యక్షులు, సంతోష్ గౌడ్ బొల్లపల్లి లక్కంపల్లి సలహాదారుడు. కొన్ని సంక్షిప్త వార్తలు. ప్రపంచంలోని 7 ఖండాల అత్యున్నత శిఖరాలను అధిరోహించి 7 సమ్మిట్స్ను విజయవంతంగా పూర్తి చేసిన ప్రముఖ పర్వతారోహకురాలు మలవత్ పూర్ణ ప్రతి భారతీయునికి గర్వకారణం. ఈరోజు తన కోచ్ బి శేఖర్ బాబుతో కలిసి హైదరాబాద్లోని నివాసంలో మర్యాదపూర్వకంగా నన్ను కలవడం ఎంతో ఆనందంగా ఉంది. బులియన్ మార్కెట్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,000గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,887గా ఉంది. కేజీ వెండి ధర 2,59,000గా ఉంది. 10 గ్రాముల వెండి వస్తువుల ధర 2,540కి చేరింది. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేదలు సద్వినియోగం చేసుకోవాలి. ధర్పల్లి, సిరికొండ మండలాల లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన ఆవిష్కరణలు జరగాలి. కామారెడ్డిలో బాల విజ్ఞాన ప్రదర్శనలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎంపీ సురేష్ షెట్కర్. ఫార్మా హటావో, బికనూర్ బచావో అంటూ భారీ ర్యాలీ. ఫార్మా కంపెనీలకు వ్యతిరేకంగా మారుమోగిన నినాదాలు.
సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో విద్యా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారు. బాన్స్వాడ ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి. ప్రతి విద్యా వ్యవస్థ ఎప్పటికప్పుడు కొత్త సాంకేతికతకు అనుగుణంగా అప్డేట్ చేసుకోవాలి. నగరంలోని శ్రావక్ గార్డెన్స్ లో నిష్ఠా డిగ్రీ కళాశాల విద్యార్థుల గ్రాడ్యుయేషన్ డే వేడుకల్లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి సూచన. నిజామాబాద్ కోర్టు ప్రాంగణంలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల వాల్ పోస్టర్ను ఆవిష్కరించిన ప్రధాన న్యాయమూర్తి భరతలక్ష్మి. పాల్గొన్న ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ. రేపటి నుంచి ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్స్ కాంట్రాక్టర్లు విధులు బహిష్కరణ. కేసిక్స్తో ఎన్టీసీపీఎల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏఎన్ రెడ్డి వెల్లడి. రైతులు సహకరించాలని విజ్ఞప్తి. నిజామాబాద్ నగరంలోని స్నేహ సొసైటీలో ఘనంగా లూయిస్ బ్రెయిల్ జయంతి వేడుకలు. పాల్గొని దివ్యాంగులకు ప్రేరణ కల్పించిన సిపి సాయి చైతన్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ JTPL.